హాయ్ అండి. తక్కువ టైంలో ఎంతో టేస్టీగా వంకాయ ఫ్రైని ఇలా రెడీ చేసుకోండి. లేత వంకాయలను తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వాటర్లో సాల్ట్ వేసి పక్కన పెట్టుకోండి. ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. స్టవ్ మీద గిన్నె పెట్టి ఒక 2 స్పూన్ల నువ్వులను దోరగా ఫ్రై చేయండి. అదే బాండీలో ఆయిల్ పోసుకొని ఒక 7-8 ఎండుమిర్చిలను కూడా ఫ్రై చేసుకోండి. ఎండుమిర్చి లేనట్లయితే మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకునే కారాన్ని కూడా నువ్వులు కారం వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఎండుమిర్చిని నువ్వులని మిక్సీ పట్టి పక్కన పెడుతున్నాను. అదే బాండీలోకి మనం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేయాలండి. మన వీడియోస్ అన్నింటినీ తప్పకుండా వాచ్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి. ఆనియన్స్లోకి తగినంత సాల్ట్ వేసుకొని ఆనియన్స్ని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనికి 4-5 పచ్చిమిర్చిలు వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి 1/4 కేజీకి కొన్ని ఎక్కువగా ఉన్నాయండి వంకాయలు. ఉప్పు కారాలు మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి. ఆనియన్స్ను పచ్చిమిర్చిని మంచిగా గోలిన తర్వాత పసుపు వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి వంకాయలను వేయాలండి. మన వీడియోస్ అన్నింటినీ వాచ్ చేయండి. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు తప్పకుండా అందించండి. షేర్ చేయండి మన వీడియోస్ని కూడా. మీకు నచ్చినట్లయితే వంకాయలు వేసి మూత పెట్టుకోవాలండి. ఒక 2 నిమిషాలు మంచిగా మగ్గిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. మనం ముందే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటే గిన్నె మొత్తం అడుగంటిపోయి అంత మాడిపోతుంది, బాగోదు. కొంచెం మగ్గిన తర్వాత వేసుకొని మూత పెట్టండి ఒక 5 నిమిషాలు. చూసారు కదా ఇలా మంచిగా మగ్గుతుంది వంకాయలన్నీ. ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి పౌడర్ని, కారం, నువ్వుల పౌడర్ని వేసుకొని వంకాయలకు బాగా పట్టించి ఒక 2-3 నిమిషాలు మూత పెట్టుకోండి. వంకాయ లేతగా ఉంటే చాలా తొందరగా ఫ్రై అయిపోతాయండి. కొంచెం ముదిరితే ఎక్కువ టైం తీసుకుంటాయి. మూత పెట్టుకొని మంచిగా ఫ్రెష్గా దంచుకున్నటువంటి ధనియా పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. మీకు వీలైతే తప్పకుండా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.